హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను ఇవాళ. అలాగే అన్నీ కొంచెం క్లీన్ చేసి పెట్టుకోవడము అవన్నీ చేసుకొని తర్వాత పిల్లలనైతే స్కూల్‌కి పంపించిన తర్వాత మొదలుపెట్టాననమాట. ఇక్కడంతా కూడా పోపులు పెట్టే మెయిన్ మనకి ఇదే కదండీ వంట చేసేటప్పుడంతా ఇవన్నీ కూడా నీట్‌గా కడిగి ఆరబెట్టి తుడిచేసి అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చి ఉంటే మన వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేసి ఫస్ట్ టు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను ఈ జాడీల్లో ఉప్పు కూడా నింపి పెట్టేసుకుంటున్నా. ఒక దాంట్లో రాక్ సాల్ట్, ఇంకో దాంట్లో వచ్చేసి మనకి సన్న ఉప్పు ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకున్నాను. బాటిల్స్ అన్నీ కూడా షెల్ఫ్లోంచి తీసి నీట్గా ఒకసారి క్లీనింగ్ అనేది చేసుకుంటున్నా. వీటికేం పెద్ద జిడ్డు అలాంటిది ఏమీ ఉండదు, లోపలే ఉంటాయి కాబట్టి పెద్ద గలీజ్గా అలా ఏమి ఉండదు. జస్ట్ నేను గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసుకునేటప్పుడే కడిగేసి పెట్టేసుకుంటాను కాబట్టి మళ్ళీ డీప్ క్లీన్ అప్పుడు వాటి పని అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇటువైపున షెల్ఫ్లో మాత్రం కొంచెం గడబిడిగా అయిపోతుంది. ఎందుకంటే బాగా అసలు యూజింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న బాటిల్స్ డబ్బాలు అన్నీ తీసేసాను. నేను ఎక్కువగా కాంచ్ బాటిల్స్ అలాగే స్టీల్ అవి యూజ్ చేస్తూ ఉంటాను. ఈ షెల్ఫ్ లోపల పెద్దగా జిడ్డుగా అలాగా ఏం ఉండదు. జస్ట్ ఇలా మైక్రోఫైబర్ బ్రూమ్ ఉంటుంది కదా, దీంతో అలా క్లీన్ చేసేసుకుంటున్నా. అలాగే ఈ షెల్ఫ్లలో వచ్చేసి నేను షెల్ఫ్ లైనర్స్ వేసుకుంటానండి. ఇది ఏంటంటే మొత్తం కూడా కొంచెం డస్టీగా అలాగా ఉండిందనమాట. ఏవైనా డబ్బాలు అవి తీస్తూ ఉంటాం కదా, ఆ మరకలు అవి పడింటే ఒకసారి తుడిచేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి షెల్ఫ్ లైనర్. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పున్నా. నాకు ఇవైతే బాగుంటాయి అనిపిస్తుంది న్యూస్ పేపర్స్ కంటే కూడా. ఇది కొంచెం బాగుంటుంది నీట్గా. వీటిని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మనం కిచెన్ క్లీన్ చేసిన ప్రతిసారి వీటిని మార్చి మళ్ళీ కొత్తది వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతిసారి దాన్ని నీట్గా తుడిచేసుకొని మనం అన్నీ కూడా ఆర్గనైజ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా యూజ్ ఉండేవి నాకు డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా నేను ఇలాంటి కాంచ్ బాటిల్స్లో వేసుకుంటాను. వాటిని నేను ప్రత్యేకంగా ఏం కొనలేదండి. అన్ని జామ్ బాటిల్స్ అలాగే ఏవైనా వస్తుంటాయి కదా, వాటిల్లోవి ఆ పైన ఉన్న కాంచ్ బాటిల్స్ మాత్రం నేను కొనుక్కున్నాను బయట డీమార్ట్లో. ఇంక ఇవన్నీ కూడా వచ్చినవే అనమాట. వీటిని పడేయకుండా జాగ్రత్తగా వాడుతూ ఉంటాను. ఇలాంటి ఏమైనా పొడులు ఉంటాయి కదా మనకి, మిరియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ధనియా పౌడరు, వీటికి మాత్రం స్టిక్కర్ లాగా లేబుల్ అంటించేసుకుంటాను. ఇంక ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏముందో ఈజీగా తెలిసిపోతుంది. ఆ మూలన మాత్రం కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంచుకున్నాను బెల్లం అవి వేసుకోవడానికి. ఈ బాటిల్స్ అన్నీ తీసేస్తున్నా. ఇలా యూజ్ లేనివి పెట్టుకున్నంత మనకి కిచెన్లో అంతా కూడా మెస్సీగా ఉంటుంది. అసలు యూజ్లెస్ అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా వాటిని అయితే తీసేసుకున్నాను. కొంచెం కిచెన్ కూడా క్లియర్ అయిపోతుంది కదా, అలాగే ఉంచేస్తే ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి. మళ్ళీ కొత్తవి యాడ్ అవుతున్నప్పుడు ఇంకా వాటిని కూడా తీసేస్తుంటాను అనమాట. ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి కదా, ఇందులో అంతా కూడా స్పూన్స్ ర్యాక్ ఇవన్నీ అన్నీ కూడా తీసేసాను ఇందులోంచి. వాటిని నీట్గా ఒకసారి తుడిచేస్తున్నా. వీటిని ఏంటంటే మనం బయటకి తీసి క్లీన్ చేసుకోవడం అదంతా కుదరదు కాబట్టి ఈ మైక్రోఫైబర్ షీట్స్తో క్లీన్ చేసుకుంటున్నా. వీటితో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా, దాన్ని మళ్ళీ కడిగేసి ఫ్రెష్గా. సేమ్ ఇందులో కూడా ఇలాంటి షెల్ఫ్ లైనర్స్ నాకు ఎంత సైజులో కావాలో కట్ చేసి వేసుకుంటాను. ఇవి పాతవేనండి. జస్ట్ వాటిని అలా తుడిచేసి నీట్గా తడి అది లేకుండా పెట్టేసుకున్నా. ఒక్కొక్క ర్యాక్లో ఒక్కో టైప్లో నేను అంటే ఒకవైపు దాంట్లో వుడెన్వి, తర్వాత నైఫ్స్, స్పూన్స్ డైలీ యూస్కి కొంచెం అందుబాటులో ఉండేలా, పిల్లలు స్పూన్స్ అవి తీసుకునేలా అలా సర్దేసుకుంటాను. ఇక్కడంతా కూడా ఖాళీ బాక్సెస్ అనమాట కింద ర్యాక్లో. అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్స్, టిఫిన్ బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. పాల గిన్నెలు కూడా అందుబాటులో ఉండడానికి ఈ ర్యాక్లో పెట్టుకుంటా. అలాగే ఇంకా అన్ని ర్యాక్స్ అవి క్లీన్ అయిపోయాయి, ప్లేట్ ర్యాక్స్ అవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత నాకు స్టవ్ గట్టు పైన ఇలాంటి ఒక విండో ఉంటుంది చిన్నగా చిమ్నీ పక్కన. ఈ విండోని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. పెద్దగా జిడ్డు అది ఏముంటుంది, కాకపోతే ఎంత మనం నీట్గా పెట్టుకున్నా అలా పేరుకుపోతుంటుంది కదా సన్న దుమ్ములాగా అలాగా. అది కాక మాది ఓపెన్ కిచెన్. ఇంకా విండో అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పెయింట్ వేసిన ఒక చాపింగ్ ప్యాడ్ని పెట్టుకున్నానండి. అది నేను ఇంతకు ముందు ఎప్పుడో పెయింటింగ్ వేసుకున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ కడిగేస్తున్నాను అనమాట. అటువైపునైతే రియల్ ప్లాంటే పెట్టేసుకున్నా. సమ్మర్ అయిపోయింది కదా, ఇప్పుడు వెదర్ కూడా చల్లబడిపోయింది. కుండ వాటర్ ఏమీ వద్దు అంటున్నారనమాట ఇంట్లో. అందుకని కుండని ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. ఇంకా ఈ మొక్కలు ఇవి కిచెన్లో ఉన్నవన్నీ ఏం చేస్తుంటానంటే 3-4 డేస్కి ఒకసారి అలా ట్యాప్
ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఈ కుండ ప్లేస్లో మొత్తం కూడా క్లియర్ చేసేసి మళ్ళీ ఇంతకు ముందులాగానే పెట్టేసుకుందామని అనుకుంటున్నా. డీప్ క్లీన్ అంటే ఎలా అయినా మనకి కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా, అందుకని నేను డబ్బాలు అవి కడగడము ఎప్పుడు చేసేసుకుంటానులేండి. ఆ సైడ్స్ అంతా కూడా మనకి కబోర్డ్సే అయినా కూడా దానిపైన ఒక సన్నటి దుమ్ములాగా పేరుకుంటూ ఉంటుంది మరకల్లాగా, అందుకని వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ తుంగ చేపలు ట్రెడిషనల్గా భలేగా ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి, అందుకని ఇంక ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకొని ఈ ప్లేస్లో వెజిటబుల్ ఆర్గనైజర్ పెట్టుకొని ఒక చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది కదా, సో ఇక్కడ అదంతా కూడా క్లీన్ చేసేసి ఒక చిన్న బిందె అయితే పెట్టేసుకుంటాను. వంట కోసం వాడుకోవడానికి వాటర్ పెట్టుకుంటాను. ఈ ఏరియా అంతా కూడా ఇలా వచ్చేసింది అనమాట ఇప్పుడు. సో చాలా ప్లేస్ కూడా నాకు సేవ్ అయింది అనిపించింది, అలాగే లుకింగ్ వైజ్ కూడా బాగుంది అనిపించింది. ఇటువైపునంతా క్లియర్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడైతే బిందెని పెట్టేసుకున్నాను. షెల్ఫ్స్ డబ్బాలు ఆర్గనైజింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ కౌంటర్ టాప్ కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇక్కడ మళ్ళీ ఓల్డ్ స్టైల్లో కొంచెం అలా ఆర్గనైజ్ చేద్దామని చెప్పి ఇక్కడ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశానండి. ఈ బర్నర్స్లోకి వీటిలోకి వాటర్ అవి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోవాలంట. అస్తమానం చెప్తూ ఉంటాను కదా, నేను కూడా ఏమంటే నేను జాగ్రత్తగానే చేస్తూ ఉంటానండి, కానీ నాకు ఇంకా క్లీనింగ్ చేయకపోతే అసలు వంట అనేది చేయడం కూడా ఇష్టం అనిపించదు. మనకి ఎప్పుడే కానీ కిచెన్ అనేది నీట్గా కొంచెం బాగుంటేనే కదా హైజీనిక్గా మనకు కూడా వంట అనేది చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే హెల్త్ పరంగా కూడా సమస్యలు అనేవి రావండి, ఎందుకంటే మనకి బొద్దింకలు అలాంటివి చేరడానికి బెటర్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట కిచెన్ అనేది. సో షింక్ ద్వారానే ఎక్కువగా అదవుతుంటుంది కాబట్టి షింక్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటాను. ఇక్కడ హ్యాంగ్ చేసిన స్పూన్స్ వచ్చేసి నేనే డిఐవై చేశానండి, కొంచెం యూజ్ లేవని చెప్పి. వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఇక్కడ ఈ ఆర్గనైజర్ పెట్టేసుకొని ఎవ్రీడే యూజ్ చేసుకునే ఆయిల్ కానీ సాల్ట్, అలాగే మనకు వంటకు ఉపయోగించుకునేవి తాలింపు గింజలు అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. అందుబాటులో ఉంటే మనకు కూడా వంటకు బాగుంటుంది కదా. ఒక చిన్న ప్లాంట్. ఫైనల్గా ఇక్కడ నేను స్విచ్ బోర్డ్స్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇవి అస్తమానం యూజ్ చేస్తూ ఉంటాము కిచెన్లోకి వచ్చేటప్పుడు, పిల్లలు కానీ వాటర్ కోసము ప్యూరిఫైయర్ దగ్గరికి అలా ఏ హ్యాండ్స్ పెడితే అవి పెట్టి యూజ్ చేస్తుంటాం కాబట్టి మరకలు అయిపోతూ ఉంటాయి. అలాగని ఒకసారి దాన్ని కూడా క్లీన్ చేశాను. ఫైనల్గా వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి నాకైతే డైలీ క్లీన్ చేయాల్సిందేనండి, తప్పదు. ఇంకా ఒకసారి క్లాత్తో అలాగే టిష్యూతో 2 times అయితే క్లీన్ చేసుకుంటాను దీన్ని. మరకలు అనేవి చాలా ఈజీగా కనపడతాయి మనకి, మిర్రర్ ఎలాగో సేమ్ ఇది అలాగే ఉంటుంది. చూడండి తులసమ్మ ఎంత చక్కగా కనపడుతుందో ఇక్కడ నుంచి. నాకు కిచెన్ నుంచి చూస్తే భలేగా అనిపిస్తుంది అనమాట. యూటిలిటీలో పెట్టుకున్నాను తులసమ్మని. ఇంకా తర్వాత ఫైనల్గా కబోర్డ్స్ పైన కూడా ఒకసారి రిమూవ్ చేస్తున్నాను అనమాట. మరకల్లాగా అలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అలా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా. ఫైనల్ లుక్ వచ్చేసి చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎంత శ్రమపడి చక్కగా కిచెన్ అంతా కష్టపడి క్లీన్ చేసుకుంటాం కదా, ఫైనల్గా నీట్గా అనిపిస్తుంది కదా, భలే హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో ఇంతవరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా, తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ ఒక చిన్ని వాచ్ పెట్టేసుకున్నాను, స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో అందుకని. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఈ క్యాండిల్ అది కవర్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి రియల్ ప్లాంటే. ఈ ఆర్గనైజర్ అంతా కూడా ఇలా పెట్టుకున్నాను. ఏంటంటే ఇది వేస్ట్ చాపింగ్ ప్యాడ్ ఉంటే దాన్ని అలా చేసుకున్నాను. 2 గ్లాసెస్ పెట్టుకున్నాను. అలాగే ఇటువైపునంతా కూడా జస్ట్ డెకర్ పర్పస్గానే పెట్టుకున్నాను ఆ ప్లేస్లో, అవి యూజ్ చేయడానికి ఉండవు కదా స్పూన్స్. ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. కిచెన్లో కూడా మనం అక్కడక్కడ కొంచెం ప్లాంట్స్ అవి పెట్టుకున్నామంటే చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే మనకు కూడా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది, వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా ఏంటంటే నేను ముగ్గులు ఇవి పెట్టుకున్నాను, కొంచెం ట్రెడిషనల్ డెకర్లా ఉండాలి అని చెప్పి. ఈ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకుంటే చెక్అవుట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.